7 సిబ్బందిని పెట్టి కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అనే నామకరణంతో నన్ను చైర్మన్గా, ఎన్ఆర్జీఎస్ పీడీ స్పెషల్ ఆఫీసర్గా, ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి 2, అదేవిధంగా మహిళా పోలీసుల నుంచి 3, నియోజకవర్గం మొత్తానికి ఒక టెక్నికల్గా పీజీ చదువుకొని ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని యంగ్ ప్రొఫెషనల్గా పర్సనల్ ఈ విజన్ డాక్యుమెంట్ చూడటానికి ఆ వ్యక్తి మొత్తం 7 టీం మెంబర్స్గా ఆఫీస్ కార్యాలయం ప్రారంభించడానికి గవర్నమెంట్ అఫీషియల్గా చేయమని చెప్పింది. సచివాలయంలో ఈరోజు ఫస్ట్ ఫ్లోర్ని P4 కార్యాలయంగా, ఇది అందరికీ మీటింగ్ హాల్ లాగా ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా సమస్య ఏదున్నా కానీ ఈ కార్యాలయం దృష్టికి తీసుకురండి. నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు, రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, తాగునీరు కానీ, అదేవిధంగా వెల్ఫేర్ కార్యక్రమాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఇవన్నీ కూడా ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారానే సాగుతాయని కూడా తెలియజేస్తున్నాం. ఈ ఏదైతే కాన్స్టిట్యుయెన్సీ విజన్ ఉందో, ఈ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఉందో, ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలతో చర్చలు జరుపుతారు. ఆ గ్రామం యొక్క రిపోర్ట్ని తీసుకుంటారు అధికారుల నుంచి. అదేవిధంగా ఆ గ్రామంలో ఏం చేస్తే బాగుంటుందో కూడా రిపోర్ట్ చేస్తారు. ఒక గ్రామంలో ఏం అవసరమో ఈ ఆఫీసులోనే అవైలబుల్ ఉంటుంది. ఏమి ముఖ్యంగా చేయాలో అనే ఆలోచన కూడా ఇక్కడే ఉంటుంది. ఏ గ్రాంట్ వచ్చినా కానీ ఈ కార్యాలయం ద్వారా, ఈ కార్యాలయం నుంచి వివిధ సెక్షన్స్ ఉన్న డిపార్ట్మెంట్స్ ద్వారా, అదేవిధంగా అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో పంచాయతీలకి వెళ్ళి అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచే ఫోకస్గా, ఇదే మదర్ బోర్డుగా ఈరోజు ఈ కార్యక్రమాలు సాగుతాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే విజన్ 2047 ఉందో, స్వర్ణాంధ్రప్రదేశ్ ఉందో, స్వర్ణ భారత్ ఉందో, దాన్ని సాధించుకోవడానికి ఆ దిశగా అడుగులు వేస్తుంది, ఆ దిశగా పనిచేస్తుందని కూడా మరొకసారి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ కార్యాలయం అహర్నిశలు కృషి చేస్తుంది.